అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈవినింగ్ స్నాక్ ఆలూతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆలూతో చేసిన రెసిపీ ఏదైనా సరే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. అది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఆలూని ఇలా ఉడికించుకొని స్మాష్ చేసుకోవాలి. ఇలా ఏదన్నా తోటి మనము మంచిగా ఇలా మెదుపుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్న్‌ఫ్లోర్ అయితే 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. కార్న్‌ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోవచ్చు. కార్న్‌ఫ్లోరే వేస్తున్నాను నేను ఇక్కడ. కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ వాము వేసుకోవాలి. వాము అనేది కొద్దిగా చిదుముకొని వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసమని వాము వేసుకోవాలి. ఇక్కడ కారం కొద్దిగా, ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మసాలాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు చేయితోటి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేయితో కలుపుకుంటేనే ఇది ఆలు మిక్చర్ అనేది మంచిగా మసాలాతో పాటు కలిసిపోతుంది. మనకు ఇక్కడ కొద్దిగా ఇలా డ్రైగానే ఉండాలి, మరీ మెత్తగా కావద్దు. ఇలా చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ రుద్దుకోవాలి. ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని చేయడం వల్ల మనకు మంచిగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, చేయికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా అంతా కూడా చేసుకొని ఒక రోల్ లాగా చేసుకొని మళ్ళీ మనకు కావాల్సిన విధంగా మనం రెడీ చేసుకోవాలి. మీకు ఏ షేప్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఒక కత్తి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగానే కాకుండా మీరు కావాల్సిన విధంగా సర్కిల్గా కూడా చేసుకోవచ్చు, రౌండ్గా కూడా చేసుకోవచ్చు, ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. చాలా లావుగా కానీ చాలా సన్నగా కానీ రాకూడదు. నేను కట్ చేసింది కొద్దిగా లావుగా వచ్చింది. అప్పుడు చేయితోటి కొద్దిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, కొద్దిగా ఫ్లాట్ అవుతుంది. ఇలా అన్నీ కూడా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి సైడ్కి పెట్టేసుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. ఇలా వేడైన తర్వాత ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. మరి ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవుతే త్వరగా మాడిపోతుంది, లోపల అనేది ఫ్రై కాదు. ఇలా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే మనకు మంచిగా క్రిస్పీగా, పైనుంచి క్రిస్పీగా, లోపల మంచిగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇలా ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. మిగతావి కూడా అలాగే వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకా పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఉండే ఆలూతో ఈవినింగ్ స్నాక్ అయితే మనకు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.